వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సంపూర్ణ శాకంబరిగా భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. 10 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మను అర్చకులు అలంకరించారు. దీనిపై మరింత సమాచారం భద్రకాళి ఆలయం నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈ శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్న ఈ రోజు భద్రకాళి అమ్మవారు సంపూర్ణ శాకాంబరిగా దర్శనమిస్తున్నారు. పేలాదిగా ఉదయం నుంచే భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్న ఎటువంటి ప్రత్యేకత ఉంటుంది, సంపూర్ణ శాకాంబరిగా ఎప్పుడు అలంకరించారు, ఈ అయ్యగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంటుంది ఈ రోజు శాకాంబరి ఉత్సవాలు చివరి దశ చేరుకున్నాయి, ఈ రోజు సంపూర్ణంగా అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు, ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? భద్రకాళీ శరణం మమ తతోహమఖిలం లోకదేహమాత్మసముద్భవై భరిష్యామి సురాశాఖైరావృష్టై ప్రాణధారకై. ఆకుకూరలు, కూరగాయలను మనకు కరువు ఏర్పడ్డప్పుడు అమ్మవారు తన శరీరంలో నుంచే అందజేసి లోకాన్ని రక్షించిందట పూర్వకాలము. కృతజ్ఞతాభావం అంటారు. మరి ప్రకృతిని, జగత్తును అమ్మ నిర్మించినది, రక్షించుతున్నది. మరి ప్రతిఫలంగా మనమేమిస్తాము అని మనలో అనుకుంటే భగవంతుడు కామ, క్రోధ, లోభ, మద, మాత్సల్యాలను తొలగజేసుకొని పత్రి, పుష్పం, ఫలంతోయంగా భగవంతుడికి సమర్పించాలి. ఆకుకూరలు, కూరగాయలు కూడా అమ్మవారు తన శాకాంబరిగా గురు పౌర్ణమి నాడు అమ్మవారు తన మెడలో వేసుకొని గురుమండల రూపిణిగా, అంటే ఈ గురువు జగత్తును రక్షించేవాడు, జగన్మాత తర్వాత గురువు. మరి గురువు గురవే సర్వలోకానాం విజయే భవరోగినాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి అయిన గురుదేవుణ్ణి మీరు ఆరాధించండి, మీరు గురువును ఆరాధిస్తే నన్ను ఆరాధించినట్టే అని వ్యాసుడు ఆనాడు 18 పురాణాలు రచించి లోకానికి అందజేసినాడు. అలాగే శాకాంబరీం స్తువం ధ్యాయం జపం సంపూజయన్నమన్ అక్షయమశ్నుతే శీఘ్రమాన్నపానామృతం ఫలం. మీకు బాగా కరువు వచ్చిందంటే శాకాంబరిగా నన్ను దర్శించండి. దర్శించడం ద్వారా కరువు కాటకాలు తొలగిపోతాయి. మీకు సువృష్టి అయిన వర్షము కురిపించి ఈ ప్రకృతిని విరబూయించి అనేక ఆకుకూరలు, కూరగాయలను అందజేస్తాను అని దేవీ మహత్యంలో అమ్మవారు తెలిపినది. అదేవిధంగా మరి కరువు వచ్చినాక చేయడం కన్నా కరువు రాకుండా కూడా అమ్మవారిని ఎప్పుడైనా మనం ఆరాధించాలి. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడా అని అమ్మవారిని చేరి కష్టాలు తీరిన తర్వాత మళ్ళీ అమ్మవారిని మర్చిపోకుండా భగవంతుని 360 రోజులు ప్రత్యక్షంగా కానీ, ఆలయంలో కానీ, పరోక్షంగా ఇంట్లో కానీ పూజించడం ద్వారా మనకు సర్వ శుభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం విశేషించి మరి అమ్మవారి ఆలయము మాడవీధులు నిర్మాణంలో విశాల ప్రదేశంగా ఏర్పడినది. మరి అమ్మవారి ప్రదేశాలు పెరగడం ద్వారా ఈ సంవత్సరము ధర్మకర్తల మండలి కూడా ఏర్పడి వారు కూడా శ్రద్ధగా మనం చూస్తున్నాము. ఇటు సేవాదళ వాళ్ళు ఒక్క వరంగల్ జిల్లానే కాదు, మహబాదు, ఖమ్మము, ఇటు కొత్తగూడెము, ఇటు అన్నటువంటి జిల్లాలందరి నుంచి మహిళామూర్తులు అమ్మవారి స్వరూపంగా వారు అమ్మవారు దీక్ష పట్టినట్టుగా ఒక నిబద్ధతతో మన ఆలయానికి రాత్రే వచ్చి ఆయన ఆకుకూరలు, కూరగాయలు గుచ్చి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఎంతనైనా సరే ఏ ఆలయంలో పోయి నేనే భగవంతుని పూజిస్తా, భగవంతుడు అనుగ్రహించాలి అంటే భగవంతుడు అనుగ్రహించడు. భగవంతుని అనుగ్రహం పొందేదానికన్నా ముందు మనము ప్రకృతికి, అంటే ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ప్రకృతిని, చెట్లను, పుట్టలను కాపాడుకోవాలి. దాంతోపాటు మానవ సేవ చేయాలి. మానవ సేవే మాధవ సేవ. కాబట్టి భక్తులను పాపం సేవాదళ వాళ్ళు అనేక జలము, మంచినీళ్ళు అందిస్తున్నారు. లైన్లు అనేక తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. మహిళామూర్తులుగా మన చుట్టూ ఉన్నారు. వారు చక్కటి సేవ చేస్తున్నారు. ఈ సంవత్సరము చాలా శోభాయమానంగా మన ఈ అమ్మవారి భద్రకాళి నవరాత్రి మహోత్సవములు శాకాంబరిగా అమ్మవారి ఈనాటితోటి వ్రతము శాకాంబరిగా అమ్మవారు రాత్రి వరకు ఎంతమంది ఉంటే అంతమందికి దర్శనమిస్తుంది. ఉత్సవాలు ముగిసిపోతాయి. అమ్మవారిని సంపూర్ణంగా ఎన్ని రకాల కూరగాయలతో, ఎన్ని రకాల పండ్లతో అలంకరించారంటే అయితే పూర్వకాలంలో మరి ఇప్పుడు అభివృద్ధి చెందినది ఇన్ని రకాల ఆకుకూరలు మన రాష్ట్రంలోనే దొరికే టమాటాలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు ఇవే మనం చూసినాము. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల కూరగాయలు మనకు దగ్గరలో ఉన్న హైదరాబాదు బోయినపల్లి మార్కెట్లో అన్ని రకాల కూరగాయల జాతులు మనకు లభిస్తున్నాయి. ఇది అది అని చెప్పలేము. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు మీకే తెలుస్తాయి. అమ్మవారి పైన చూస్తే ఎన్ని వైవిధ్యములైన కూరగాయలు కూడా మనకు దొరుకుతున్నాయి. వాటిని అన్నిటిని కూడా కింటళ్ళ కొద్దీ మనకు 100 కింటల పైన కూరగాయలు వచ్చాయి. అన్నీ ఒక్కొక్క హారములుగానే అమ్మవారి మెడలో వేశాము. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు.
భద్రకాళి ఆలయ అర్చకులు చెప్తున్నటువంటి అంశాలు. ఈరోజు భద్రకాళి శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్న ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నుండి ప్రజలంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటే మంచిదని నమ్మకం కొద్దే ఉదయం నుంచే భద్రకాళి అమ్మవారికి క్యూ కొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భద్రకాళి అమ్మవారి ఆలయం ఎక్కడ చూసినా కూడా భద్రకాళి శరణమ్మ అంటూ నామస్మరణతో మారుమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిండు శాకాంబరిగా కొలువైనటువంటి అమ్మవారిని దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా సంపూర్ణ శాకాంబరి అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభమైన శాకాంబరి ఉత్సవాలు ఇవాళకి 15వ రోజు. గత 14 రోజులు కూడా అంగరంగ వైభవంగా శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు జరిగాయి. ఈరోజు చివరి రోజు అమ్మవారు సంపూర్ణంగా శాకాంబరి అమ్మవారిగా దర్శనం ఇవ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు భద్రకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చేటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకుని సులువుగా వెళ్లేందుకు భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.